మిస్టర్ అర్జున్. నువ్వు జైల్లో పెట్టిన వాడు ఎలా తప్పించుకొచ్చాడా అని ఆశ్చర్యపోతున్నావు కదూ. మీ పోలీసులకు పట్టుకోవడం, జైల్లో పెట్టడం మాత్రమే తెలుసు. ఆ పైన విడిపించుకోవడం, కేసు నడిపించుకోవడం, శిక్ష తప్పించుకోవడం మాకు తెలుసు. బైది బాయ్, నీకు ఇంకో ముఖ్య విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు నీకు డాక్టర్ని కూడా నేనే. అరుస్తాం, మా కంఠంలో రక్తనాళాలు తెగేదాకా అరుస్తాం. మా అర్జున్ మాకు అప్పగించండి, అతన్ని మేము బ్రతికించుకుంటాం. మీ అర్జున్ని జాగ్రత్తగా చూసుకుంటాం. మీరు దత్తాత్రేయ తొత్తులు. అర్జున్ చంపి వాళ్ళు చేసిన నేరాల్ని కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. మీ మీద, మీ నిజాయితీ మీద ఒక నమ్మకం లేదు. అర్జున్ మాకు అప్పగించండి. ఈజ్ ఎ డ్యూటీ మైండెడ్ ఆఫీసర్. వీ మస్ట్ ట్రీట్ హిమ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ మేనర్. ఏమయ్యా 116, బయట ఎంత గొడవ జరుగుతుంటే లోపలికి వచ్చావా? సిగ్గు లేదు? సిగ్గు జ్ఞాపకం వచ్చే లోపలికి వచ్చాను సార్. వాట్ సార్, ఇంతకాలం నేను బ్రతుకు తెరువు కోసం దిగజారి బ్రతికాను, అడ్డదారు దొక్కాను. కానీ అప్పుడెప్పుడు నేను సిగ్గుపడలేదు సార్. కానీ ఈ రోజు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని కాపాడటానికి పరిగెత్తుకుంటూ వచ్చిన ప్రజల్ని ఒక పోలీసునై ఉండి గొడ్లను బాధినట్లు బాధానే. అందుకు నేను సిగ్గుపడుతున్నాను సార్. చాలు సార్, చాలు. ఇంతకంటే అవమానం మన వృత్తికి వేరే అక్కర్లేదు సార్. ఒక శవానికి తగిలించిన అలంకారం లాగా పవిత్రమైన ఈ యూనిఫామ్ తగిలించుకొని అనుక్షణం ఆత్మహత్య చేసుకుంటూ నేను బ్రతకలేను సార్. నేను బ్రతకలేను. చిట్టి